హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మనం 9th క్లాస్లో 5th లెసన్ జీవులలో వైవిధ్యం మరియు వర్గీకరణ అనే లెసన్ని చూద్దాం. అసలు జీవుల్లో వైవిధ్యం అంటే ఏంటి, ఏమేమి డిఫరెన్సెస్ని మనం గమనిస్తాం, సారూప్యాలు ఏమున్నాయి, అంటే తేడాలు ఏమున్నాయి, సారూప్యాలు ఏమున్నాయి, సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి, అసలు వర్గీకరణ అంటే ఏంటి, జీవుల్ని వాటి లక్షణాల ఆధారంగా ఏ విధంగా వర్గీకరించామనేది మనం ఈ లెసన్లో చూస్తాం. మొక్కల్ని చూస్తే గనక మనం మొక్కల్ని కావచ్చు, జంతువుల్ని కావచ్చు, కొన్ని నేల మీద పెరిగే ఉంటాయి, కొన్ని నీటిలో పెరిగే ఉంటాయి, కొన్ని మైదానాల్లో, ఎత్తైన మైదానాల్లో పెరిగే ఉంటాయి, కొన్ని చెట్ల మీద, చెట్ల ఆవాసాల్లో పెరిగే ఉంటాయి. ఇలా వివిధ రకాల ఆవాసాల్లో వివిధ రకాల జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు జీవిస్తూ ఉంటాయి అన్నమాట. అవి వాటి ఆవాసాలను కావచ్చు, వాటికి అంది వచ్చే ఆహారం బట్టి కావచ్చు, వివిధ రకాల మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరుగుతున్నాయి. ఓకేనా. జీవుల్లో మొదటిగా మొక్కల్లో కనుక వైవిధ్యం అనే ఏ విధంగా ఉంటుందని గమనిస్తే, మొక్కల్లో వైవిధ్యం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పత్రం తీసుకున్నాం అనుకోండి. పత్రంలో వైవిధ్యాన్ని మనం ఏ విధంగా గమనించవచ్చు అంటే, పత్రం పొడవు కావచ్చు, వెడల్పు, ఓకేనా, పొడవు వెడల్పు కావచ్చు, ఈనెల వ్యాపనం, పత్ర దళాల సంఖ్య, ఇలా అన్నమాట. ఇలా వివిధ రకాలుగా వైవిధ్యాలు అనేవి మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరి యొక్క పత్రం ఇలా ఉంటుంది అనుకోండి, ఈనెల వ్యాపనం ఇలా ఉంటుంది. ఓకేనా. దీన్ని ఏమంటాం మనం? సమాంతర ఈనెల వ్యాపనం. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి వరి ఇది ఏకదళ బీజం. ఓకేనా. సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుందని మనం దీన్ని బట్టి గమనించవచ్చు. ఈ పత్రం చూసారా, ఏకదళ బీజంలో పత్రం ఇలా ఈ మాదిరిగా ఉంటుంది. ఏకదళ బీజాలు అన్నింటిలోనూ సమాంతర ఈనెల వ్యాపనమే ఉంటుంది. ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం పత్తి లాంటి పత్రాన్ని తీసుకుందాం. పత్తి లేదా చిక్కుడు ఇట్లా ఉంటుంది అనుకోండి. ఓకేనా. దీనిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఓకేనా. జాలాకార ఈనెల వ్యాపనం అది పొడవుగా మొనదేలి ఉన్న పత్రం వరి. ఇదేమో జాలాకార ఈనెల వ్యాపనం. పత్రాలు ఇలా 5 రకాలుగా వ్యాపించి ఉన్నాయి. ఇట్లా ఒక మన లైక్ ఫింగర్స్ లాగా మనకి హ్యాండ్స్కున్న ఫింగర్స్ ఎట్లా 5 విధాలుగా ఎట్లా ఉన్నాయో, పత్తి దానికి కూడా మనకి 5 రకాలుగా ఇట్లా మొనదేలి ఉండడం మనం గమనించవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి పొడవు, కొన్ని పొడవు పత్రాలు ఉంటాయి, కొన్ని చిన్న పత్ర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింత ఆకులు ఉన్నాయనుకోండి, ఇట్లా ఉంటాయి పత్రాలు. ఇవి పత్ర దళాలు. ఓకేనా. ఒక్కొక్క చెట్టుకి అయితే ఒకటే పత్రం ఉంటుంది. ఓకేనా. ఈ పత్ర దళాలు పత్రం చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఓకేనా. ఇలా అన్నమాట. ఒక పత్రం చెప్పుకోవడానికి పేరుకి పత్రం అయినా కూడా అనేక రకాలుగా వాటిలో మనం వైవిధ్యాన్ని గమనించవచ్చు. పత్రం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పం చూసుకున్నాం అనుకోండి. పుష్పంలో కేసరావళి, అండకోశం ఉంటుంది. మళ్ళీ ఇంకా రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి. ఓకేనా. ఫలదీకరణానికి అంటే రిప్రొడక్షన్ జరగడానికి ఆకర్షిస్తుంది అనమాట. ఆకర్షక పత్రాలు రకరకాల రంగులు కలిగి ఉండి ఆకర్షితంగా ఉండి కీటకాలను ఆకర్షించడానికి సహాయపడతాయి. ఓకేనా. మూడు ఉంటాయి ఆకర్షక పత్రాలు. కొన్నింట్లో 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. కొన్నింట్లో ఫ్యూజ్ అయ్యి ఒకటే ఆకర్షణ పత్రం మాదిరిగా మనకి కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఆకర్షక పత్రాలు కూడా రక్షక పత్రాలు కావచ్చు, ఆకర్షక పత్రాలు అయినా కూడా అంతే.
కొన్నిట్లో 5 ఉండొచ్చు, కొన్నిట్లో 3 ఉండొచ్చు, కొన్నిట్లో ఒకటే ఉండొచ్చు. ఇలా ఆకర్షక పత్రాలు వివిధ రంగులు కలిగి ఉండి కీటకాలని ఆకర్షించడానికి సహాయపడతాయి. ఓకేనా. రక్షక పత్రాలు అంటే ఫ్లవర్ కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్ అనుకోండి, ఇట్లా రక్షక పత్రాలు ఇట్లా ఉంటాయి. ఓకేనా. రక్షక పత్రాలు ఇలా ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఉండి కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఇవి రక్షణగా ఉపయోగపడతాయి. మ్యాక్సిమం రక్షక పత్రాలన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఓకేనా. అవి కూడా 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, లేదంటే ఫ్యూజ్ అయ్యి ఒకటేలాగా ఉండొచ్చు. ఓకేనా. ఈ ఆకర్షక పత్రాలు కూడా అంతే, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. వీటిని మనం ఆకర్షక పత్రాలు అంటాం. ఫలదీకరణంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంకా కొమ్మలు శాఖలు కనుక చూసినట్లయితే శాఖలు ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనుకుంటే కనుక కొన్నిట్లో కణుపు మధ్యమాలు ఉంటాయి. ఓకేనా. కణుపు మధ్యమాలు ఉంటాయి. కణుపు మధ్యమాలు మీరు చెరుకు చూసే ఉంటాం కదా మనం. చెరుకు ఇలా కణుపు మధ్యమాలు ఉంటాయి. ఈ కణుపుల దగ్గర కట్ చేసి మనం తింటూ ఉంటాం, లేదంటే వాటిని నాటడానికి యూజ్ అయ్యేది కూడా ఇట్లా కణుపు దగ్గర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కణుపు ఎక్కడైతే ఉందో వాటి దగ్గర కట్ చేసి మనం నేలలో పాతి పెడతాం అనమాట. ఓకేనా. కొన్ని మొక్కలు ఈ కణుపు దగ్గర నుంచి పుష్పాలు మరియు పత్రాలు రావడానికి దోహదపడుతుంది అనమాట. కణుపు మధ్యమాల దగ్గర పుష్పాలు మరియు పత్రాలు రావడం జరుగుతుంది మొక్కలు. ఓకేనా. శాఖల మీద ఉండే కణుపు మధ్యమాల దగ్గర పత్రాలు మరియు పుష్పాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా. వేర్లు కనుక చూసుకున్నట్లయితే వేర్లలో వైవిధ్యం ఏ విధంగా ఉంటుంది? కొన్ని తల్లి వేర్లు ఉంటాయి, పిల్ల వేర్లు ఉంటాయి, లేదంటే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఓకేనా. ఏకదళ బీజాల్లో అయితే మనకి పీచు వేరు వ్యవస్థ కనిపిస్తుంది. ఏకదళ బీజ మొక్కల్లో పీచు వేరు వ్యవస్థ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరి అనుకుందాం. వరి, ఇందులో మనకి పీచు వేరు వ్యవస్థ కనిపిస్తుంది. పీచు వేరు వ్యవస్థ. ఓకేనా. పీచు వేరు వ్యవస్థ. ఇంకొచ్చేసి మనకి కొన్నిట్లో తల్లి వేరు వ్యవస్థ కనిపిస్తుంది. తల్లి వేరు వ్యవస్థ ఇలా వేర్లన్నీ వచ్చి నేలలో బాగా పాతుకుపోయి, ఓకేనా, నీటిని ఖనిజ లవణాలని పీల్చుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఇది తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ. ఓకేనా. వేరు వ్యవస్థలో వైవిధ్యాలు ఇవి. ఓకేనా. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని శ్వాసక్రియా వేర్లు ఉంటాయి. శ్వాసక్రియా వేర్లు మొక్క ఇలా ఉంటే వేర్లు ఇట్లా పైకి వచ్చి భూమిలో నుంచి పైకి వచ్చి, మొక్క ఇలా ఉందనుకోండి, ఇది మొక్క అనుకుంటే శ్వాస వేర్లు అంటే ఇవి నేల నుంచి పైకి పొడుచుకొని వచ్చి గాలిని తీసుకోవడానికి, అంటే శ్వాసక్రియ జరపడానికి ఈ రూట్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. వీటినే శ్వాసక్రియా వేర్లు అని అంటాం. ఓకేనా. కొన్ని వేర్లను పరాన్నజీవ వేర్లు అని కూడా అంటాం. పరాన్నజీవ వేర్లు అంటే ఆహారం కోసం వేరే మొక్కల మీద ఆధారపడే వేర్లు అన్నమాట. ఓకేనా. పరాన్నజీవ వేర్లు. ఇంకా వేర్ల గురించి కూడా చూసుకున్నాం మనం. పత్రం గురించి, కాండం గురించి, వేర్ల గురించి చూసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు విత్తనాల గురించి చూసుకుందాం. విత్తనాలు. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలు అన్నమాట. ఓకేనా.
ఏకదళ బీజాల్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మొక్కజొన్న విత్తును తీసుకొని దాని నీళ్ళలో నానబెట్టి ఇట్లా పైకి తీసి ఇట్లా చెదిమి చూస్తే లోపల నుంచి ఒక మెత్తని భాగం అనేది బయటకు వస్తుంది అనమాట. అది ఒక బీజదళ. ఓకేనా? వరి, మొక్కజొన్న ఇట్లాంటి వాటిని మనం ఏకదళ బీజం కింద తీసుకోవచ్చు. ద్విదళ బీజాలు అంటే ఆ విత్తనంలో 2 బీజదళాలు ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కందులు, పెసలు, మినుములు ఇట్లాంటివి అనమాట. ఓకేనా? ఆ విత్తనంలో 2 బీజదళాలు పై పొట్టు తీసేస్తే కనుక మనకి 2 బీజదళాలు అనేవి కనిపించడం జరుగుతుంది. వాటిని మనం ద్విదళ బీజాలు అంటాం. ఓకేనా? ఒక పట్టిక లాగా మనం చూస్తే గన ఏకదళ బీజం, ఈనెల వ్యాపనం వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం ఒక బీజదళం సమాంతర ఈనెల వ్యాపనం పీచువేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ కన్నా తీసుకున్నట్లయితే పీచువేరు వ్యవస్థ. ఓకేనా? ద్విదళ బీజాలు చూసుకుందాం. ఏకదళ బీజం వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం మరియు ఏకదళ బీజం మీకు కనుక గుర్తొస్తే వరి మొక్కను గుర్తు తెచ్చుకోండి, లేదంటే మొక్కజొన్నను కానీ గుర్తు తెచ్చుకోండి. అవి ఎట్లా ఉంటే ఈనెలు ఆకులు పొడుగ్గా ఉంటే ఈనెల వ్యాపనం కూడా పొడుగ్గా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వరి ఆకిదనుకోండి ఇట్లా ఉంటాయి మనకి. ఓకేనా? మొక్కజొన్న కూడా ఏకదళ బీజమే. అందులో ఈనెల వ్యాపనం వచ్చేసి ఈనెల వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం. వేరు వ్యవస్థ కూడా పీచువేరు వ్యవస్థ అనమాట. అంటే వేళ్ళు అంత లోతుకు పాతుకుపోయి అట్లా ఉండవు, పైన చిన్న చిన్న పీచులాగా ఉంటాయి. దాన్ని మనం పీచువేరు వ్యవస్థ అని అంటాం. ఓకేనా? ఏకదళ బీజాల్లో మనకి పీచువేరు వ్యవస్థ కనిపిస్తుంది, ఒకటే బీజదళం ఉంటుంది. ఈనెల వ్యాపనం వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. ఓకేనా? మనం ఇంకా ద్విదళ బీజం గురించి మాట్లాడుకున్నట్లయితే ద్విదళ బీజం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి జాలాకార ఈనెల వ్యాపనం అంటే వలలాగా అల్లుకొని ఉంటుంది అన్నమాట. జాలాకార ఈనెల వ్యాపనం ద్విదళ బీజం మొక్కల్ని గుర్తు తెచ్చుకోండి. లైక్ చిక్కుడు. ఓకేనా? చిక్కుడు ఆకు చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది? జాలాకారం అంటే నెట్ టైప్లో. ఓకేనా? ఇట్లా వ్యాపించి ఉంటుంది కదా. సో దీన్నే మనం జాలాకార ఈనెల వ్యాపనం అని ఉంటాం. ద్విదళ బీజం మొక్క గుర్తొస్తే ఒక చిక్కుడు కానీ, లేదంటే ఒక మినుము చెట్టు ఆకు కానీ, లేదంటే ఒక పెసర చెట్టు ఆకు కానీ ఇవి గుర్తు తెచ్చుకోండి. జాలాకారంగా ఈనెల వ్యాపనం అనేది వ్యాపించి ఉంటుంది అనమాట. ఓకేనా? 2 బీజదళాలు విత్తనాన్ని కనుక పై పొట్టు తీసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 బీజదళాలు మనకి లోపల కనిపించడం జరుగుతుంది. సో అందుకే ఇందులో 2 ద్విదళ బీజాలు. ఓకేనా? దీనిలో తల్లి వేరు వ్యవస్థ అంటే రూట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉంటుంది. పెద్ద వేర్లతో నేలలోకి పాతుకొని పోయి ఉండడం జరుగుతుంది అనమాట. అదే ఏకదళ బీజాల్లో కనుక చూసినట్లయితే కొంచెం ఇంత మందం మాత్రమే మనకి వేర్లు అనేది భూమిలోకి పాతుకుపోయడం జరుగుతుంది. కందులు పీకేటప్పుడు మీరు పొలంలో అబ్జర్వ్ చేస్తే ఇంత బలవంతంగా పీకాలి కదా కంది మొక్కల్ని మనం. ఓకేనా? అట్లా గుర్తు తెచ్చుకోండి. అంటే ప్రతిదీ జనరల్గా మనం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? మనం డైలీ చూసే సిచ్యువేషన్స్తో మనం చదువుకునేది కూడా లింకప్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా? వీటినే మోనోకాటిలిడన్స్ అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి
మోనోకాటిలిడన్స్. ద్విదళ బీజాల్ని డైకోటిలిడన్స్. ఇంగ్లీష్లో వర్డ్స్ నేను అప్పుడప్పుడు మాత్రమే చెప్తున్నా. మనకు ఒకవేళ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తే మాత్రం టోటల్గా ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇది మనకి ఏకదళ బీజం మరియు ద్విదళ బీజాల గురించి. మనం ఇప్పుడు జంతువుల్లో వైవిధ్యం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇప్పటి వరకు మొక్కల్లో చూసాం కదా, జంతువుల్లో వైవిధ్యం. జంతువుల్లో వైవిధ్యం వచ్చేసి మనం ఒకవేళ కీటకాల గురించి కనుక చూసుకున్నట్లయితే, కీటకాల గురించి కనుక చూసుకున్నట్లయితే మన సరౌండింగ్స్లో లభించే కీటకాలు ఏమంటే దోమ కావచ్చు, ఈగ కావచ్చు, మన తలలో ఉండే పేను కావచ్చు, మాత్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా సేకరించేటప్పుడు వాటికి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవాలన్నమాట. వాటిని సేకరించిన తర్వాత ఏం అబ్జర్వ్ చేయాలంటే రెక్కల సంఖ్య, ఈకలు, కాళ్ళు, ఖండీభవనం, ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ కీటకాలు చెప్పుకోవడానికి కీటకాలు అన్నీ ఒకటే కుటుంబం అయినప్పటికీ, కీటకాలు కిందకు వచ్చినప్పటికీ వాటిలో వేరియేషన్స్, వైవిధ్యాలు ఎలా ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. రెక్కలు కౌంట్ చేసుకోవాలి. పేలు, మన తలలో ఉండే పేలు కావచ్చు, ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, ఇన్సెక్ట్స్ని గమనిస్తూనే ఉంటాం కదా. రోజు మన కిచెన్లో వచ్చేసి బొద్దింకలు ఉంటాయి, ఫుడ్ మీద ఈగలు వాళ్తూ ఉంటాయి, రోజు నైట్ అయితే దోమలు కుడతా ఉంటాయి, మన తలలో పేలు ఉంటాయి. ఎక్కడికెక్కడికో పోనవసరం లేదు, ఈ మన చుట్టూ మనం రోజు గమనించేవే కదా. సో వీటిని అబ్జర్వ్ చేస్తే దోమలు ఎన్ని కాళ్ళు ఉంటాయి, దోమలకి ఖండీభవనం ఉందా లేదా, ఈగలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, వాటికి రెక్కలు ఎన్ని ఉన్నాయి, బొద్దింకకు రెక్కలు ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింకను చూసుకున్నట్లయితే కనుక బొద్దింకలో 2 types ఆఫ్ వింగ్స్ ఉంటాయి. బొద్దింకల్లో 2 రకాల రెక్కలు అనేవి ఉంటాయి. 4 wings మరియు హ్యాండ్ వింగ్స్. ముందు రెక్కలు, వెనుక రెక్కలు. కొన్ని ముందు రెక్కలేమో పల్చగా ఉంటాయి, వెనుక రెక్కలేమో డార్క్గా ఉంటాయి. ముందు రెక్కలేమో ఫ్లైయింగ్కి యూజ్ అవుతాయి, వెనుక రెక్కలేమో జీవిని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఇలాన్నీ మనం చదువుతాం కదా. అవి ఇంటర్మీడియట్లో మనకి వస్తాయన్నమాట, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. సో ఇక్కడ మనకి అంత ఇన్ డీటెయిల్గా ఇవ్వలేదు. వాటి రెక్కలు, కాళ్ళు, ఈకలు, ఖండీభవనం ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ. ఓకేనా? కొన్ని ఇన్సెక్ట్స్కి ఖండీభవనం ఉన్నాయి, కొన్నిటికి ఖండీభవనం లేదు. ఓకేనా? కొన్నిటికి 4 రెక్కలు ఉన్నాయి, కొన్నిటికి 2 రెక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈగ చూసుకుంటే మనకి 2 రెక్కలు మాత్రమే కనిపిస్తాయి. అదే మనకి బొద్దింకలో అయితే 4 రెక్కలు కనిపిస్తాయి. ఒకవేళ పేను చూసుకున్నట్లయితే కనుక అసలు రెక్కలే ఉండవు. ఇలా వాటిలో వైవిధ్యం అనేది మనం గమనించాలన్నమాట. ఇంకొచ్చేసి మనం మానవుల్లో వైవిధ్యం. మానవుల్లో కనుక వైవిధ్యం చూసుకున్నట్లయితే చెప్పుకోవడానికి అందరూ హ్యూమన్ బీయింగ్సే, అందరూ మానవులే. కానీ వాళ్ళలో వచ్చేసి రంగు, ఒకళ్ళు మామూలుగా వైట్ కలర్లో ఉండొచ్చు, కొంతమంది రెడ్ ఉండొచ్చు, కొంతమంది బ్లాక్ ఉండొచ్చు, కొంతమంది డస్కీ కలర్లో ఉండొచ్చు. ఓకేనా? కలర్, హైట్, కొంతమంది బాగా హైట్ ఉండొచ్చు, కొంతమంది మీడియం హైట్ ఉండొచ్చు, కొంతమంది మరుగుజ్జులు ఉండొచ్చు, కొంతమంది ఓవర్ హైట్ ఉండొచ్చు. ఓకేనా? వచ్చేసి మళ్ళీ వెయిట్ వచ్చేసి కొంతమంది హైట్కి తగ్గ వెయిట్ ఉండొచ్చు, కొంతమంది ఒబెసిటీతో బాధపడవచ్చు, కొంతమంది లో వెయిట్తో బాధపడవచ్చు. ఓకేనా? ఇంకా వచ్చేసి వాళ్ళ ఫింగర్స్ ఒక చేతికి 5 ఫింగర్సే ఉంటాయి ఈచ్ వన్కి, కానీ కొంతమందికి 6th ఫింగర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా? 6th ఫింగర్.
అలా ఫింగర్స్ ఉండొచ్చు. ఓకేనా? అట్లానే కాళ్ళ వేలికి కూడా ఒక్కొక్క లెగ్కి 5 ఫింగర్స్ బదులు 6 ఉంటాయి కొంతమందికి. ఓకేనా? కొంతమందికి ఇట్లా మూతి దగ్గర ఇట్లా చీలి ఉంటుంది, మొర్రి అంటాం కదా, లైక్ దట్ అట్లా ఉండొచ్చు. ఓకేనా? ఎంత వేరియేషన్స్ చెప్పుకోవడానికి మానవుడు అని ఒక పేరు అయినప్పటికీ కూడా వేరియేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా. ఓకేనా? ట్విన్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా వేలి ముద్రలు అనేవి డిఫరెన్సెస్ ఉంటాయి. చూడడానికి ఒకే విధంగా కనిపించినప్పటికీ కూడా వేలి ముద్రల్లో మాత్రం డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఐడెంటికల్ ట్విన్స్లో కూడా వేలి ముద్రల్లో డిఫరెన్సెస్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. వేలి ముద్రల్లో డిఫరెన్సెస్. ఓకేనా? థంబ్ ప్రింట్ అనేది ఏ ఒక్కరిది కూడా నాట్ ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ ఆల్సో. ఓకేనా? నోట్ దట్ పాయింట్. నాట్ ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ ఆల్సో థంబ్ అనేది సేమ్ ఉండదు. ఓకేనా? చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటంటే ఒకటే జైగోట్ నుంచి ఫామ్ అయిన ఒకే జైగోట్ నుంచి ఫామ్ అయిన 2 బేబీస్ అనమాట. ఓకేనా? జైగోట్ విభజించబడి 2 బేబీస్ అనేవి ఫామ్ అయితే వాటిని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. అలా కాకుండా వేరు వేరు స్పెమ్ నుంచి ఒకటేసారి బర్త్ అయితే వాళ్ళని ట్విన్స్ అంటాము. ఒక్కటే జైగోట్ నుంచి 2 బేబీస్ పుడితే వాళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. నాట్ ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా మనకి వేలి ముద్రలు అనేవి ఈక్వల్గా ఉండవు, అంటే సేమ్గా ఉండవు అనమాట. అలా వైవిధ్యం అనేది మనం గమనించవచ్చు మానవుల్లో. ఓకేనా? కీటకాల్లో వైవిధ్యం మరియు మానవుల్లో వైవిధ్యం. మానవులనే కాదు, కీటకాలనే కాదు, ఏ యానిమల్స్ని తీసుకున్నా కూడా మనకి డిఫరెన్సెస్, వైవిధ్యాలు అనేవి ఈజీగా మనం గమనించవచ్చు. చెప్పుకోవడానికి ఇవి కీటకాలు అంటే అన్ని సేమ్ లక్షణాలు ఉంటాయంటే కాదు. వీళ్ళందరూ మనుషులు అంటే సేమ్గా ఉంటారా అంటే కాదు, వైవిధ్యాలు కంపల్సరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరీసృపాలు అందరూ సేమ్ ఉంటారా అంటే కాదు, వాటికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంఫీబియస్ అన్ని సేమ్ ఉంటాయా అంటే కాదు, డిఫరెన్సెస్, వైవిధ్యాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ అన్ని సేమ్ ఉంటాయా అంటే కాదు, డిఫరెన్సెస్ అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. ఓకేనా? కొన్ని ఫ్లయింగ్ బర్డ్స్ అంటే మనం ఫ్లయింగ్ అనే అనుకుంటాం, పక్షులన్నీ ఎగురుతాయి. కానీ ఫ్లైట్లెస్ బర్డ్స్ కూడా ఉన్నాయి, ఎగరలేని పక్షులు కూడా ఉన్నాయి, లైక్ ఆస్ట్రిచ్ లాంటివి. ఓకేనా? ఎందుకంటే అది అధిక బరువు కలిగి ఉంటుంది, దాదాపు 55 kgs వరకు అది బరువు కలిగి ఉంటుంది. దాని ఎగ్ అనేది అతి పెద్ద పరిమాణం గల కణం ఏంటి అంటే ఆస్ట్రిచ్ ఎగ్ అని మనం చెప్పొచ్చు, అంటే అంత పెద్ద ఎగ్ అనమాట. ఓకేనా? అలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అన్ని ఎగ్స్ అలా ఉండవు కదా. ఇప్పుడు కోడిగుడ్డు మనం తింటాం, ఆస్ట్రిచ్ ఎగ్ అంత పరిమాణంలో ఉండదు, కానీ ఆస్ట్రిచ్ వచ్చి కూడా పక్షే, కోడి కూడా పక్షే, కానీ డిఫరెన్సెస్, వైవిధ్యాలు అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇంకా చూసుకున్నట్లయితే ఒకే జాతిలో ఉన్న వేరు జాతిలో ఉన్న జీవుల మధ్య వైవిధ్యం కంటే ఒకే జాతిలో ఉన్న జీవుల మధ్య వైవిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాంఫీబియా తీసుకున్నాం. యాంఫీబియా ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం. ఇద్దరు మనుషుల మధ్య డిఫరెన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా? తక్కువగా ఉంటాయి. ఇప్పుడు కప్పలు ఉన్నాయి. కప్ప అనుకోండి, ఇది కప్ప కాదు. ఓకేనా? సారీ. ఈ 2 కప్పల మధ్య, ఈ 2 ఫ్రాగ్స్ మధ్య డిఫరెన్సెస్ అనేవి తక్కువగా ఉంటుంది. ఈ 2 హ్యూమన్ బీయింగ్స్ మధ్య డిఫరెన్సెస్ అనేవి తక్కువగా ఉంటుంది. అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ని ఒక ఫ్రాగ్ని కంపేర్ చేస్తే వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అదే నేను చెప్తున్నా, ఒకే జాతిలో ఉన్న జీవుల మధ్య కంటే వేరే జాతుల మధ్య ఉన్న జీవుల మధ్య వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాగ్కి హ్యూమన్ బీయింగ్కి డిఫరెన్సెస్ అనేవి వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వీటి 2 మనుషుల మధ్య కావచ్చు, 2 ఫ్రాగ్స్ మధ్య కావచ్చు కంపేర్ చేస్తే. ఓకేనా? అర్థమైందా? అలా అనమాట. ఇంకా అసలు జీవులలో డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏం తేడాలు జరిగినాయి ఏంటి, ఇవన్నీ మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే వాటిని క్లాసిఫై చేసి
చెప్తున్నాం. అంటే డిఫరెన్సెస్ ఏమున్నాయి, సారూప్యతలు ఏమున్నాయి, భేదాలు ఏమున్నాయి, ఇవన్నీ చెప్పుకోవడాన్ని మనం అంటే క్లియర్ కట్గా వాటి లక్షణాలు ఏంటి అవన్నీ వర్గీకరించడాన్ని ఏమంటాము అంటే వర్గీకరణ చెప్పుకోవడాన్ని వర్గీకరణ లేదా క్లాసిఫికేషన్ అంటాం. వర్గీకరణ ఆర్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటాం. ఓకేనా. అసలు వర్గీకరణ అనేది మనకి ఎందుకు అవసరం అవుతుంది అంటే ఒక సమూహం కిందకి తీసుకురావాలన్నమాట. వేరు వేరు లక్షణాలు ఉన్న ఒక జీవుల్ని ఒకటే సమూహం కిందకి అంటే సారూప్యత గల లక్షణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులందరినీ ఒక స్పీసెస్ కింద మ్యామల్స్ కింద తీసుకొచ్చారు, హ్యూమన్ బీయింగ్స్. కప్పల్ లాంటివి యానిమల్స్ అంటే ఒక సారూప్యత కలిగిన లక్షణాలు మొత్తం కప్పలు యాంఫిబియన్స్ కింద తీసుకొచ్చారు. రెప్టైల్స్ సరీసృపాలన్నింటినీ వాటి అంటే సరీసృపాల్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే అనేవి తెలుసుకొని ఆ జీవులకి అంటే ఏమైనా కొత్త యానిమల్ మనకి కనిపిస్తే అది ఏ లక్షణాలకు చెందుతుందో అనేసి తీసుకుపోయి ఆ స్పీసెస్లో ఆ జాతిలో చేర్చడం. ఓకేనా. అలా సారూప్యత లక్షణాలు బట్టి ఒక జీవ సమూహాలని ఒక దగ్గరికి చేర్చడాన్ని మనం క్లాసిఫికేషన్ అని అంటాం. అసలు వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏముంది అంటే కనుక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయాలి. ఓకేనా. జీవరాశుల గురించి మనం అధ్యయనం చేసుకోవాలి అంటే స్టడీ చేయాలన్నమాట. ఏ జీవులు ఏ క్లాస్లో వేయాలి, ఓకేనా, ఏ స్పీసెస్కి చెందుతాయి, వాటి క్యారెక్టర్స్ ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నిటిని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జీవులు వాటి పూర్వీకుల నుండి ఏ విధంగా ఏర్పడ్డాయో తెలుసుకోవడం. ఓకేనా. ఇప్పుడు పూర్వీకుల నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయని తెలుసుకోవడం అంటే ఏంటి అంటే మానవులు కోతి నుండి లేదంటే చింపాంజీ నుంచి ఏర్పడ్డాయని మనం అంటాం. అంటే మనకి వాటికి కొన్ని దగ్గర పోలికలు ఉండడం జరుగుతుంది. సో అందుకే మానవులు అనేవి కోతుల నుంచి లేదా చింపాంజీల నుంచి ఏర్పడ్డాయని మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలను సులభంగా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులకి మధ్య వ్యత్యాసాలు అంటే డిఫరెన్సెస్ ఈజీగా గమనించవచ్చు. అంటే ఇద్దరు మనుషుల మధ్య కలర్ ఏ విధంగా చేంజ్ ఉంది, ఓకేనా, లేదంటే ఫింగర్ డిజిట్స్ ఏ విధంగా అంటే అందరికీ 5 ఉంటే కొంతమందికి 6 ఉంటాయి డిజిట్స్, లేదంటే హైట్, ఇద్దరు మనుషుల మధ్య వ్యత్యాసాలు అనేవి ఈజీగా గుర్తించవచ్చు. నాట్ ఓన్లీ మనుషులు, ఏ 2 యానిమల్స్ అయినా కూడా. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి జీవుల మధ్య ఉన్న సంబంధం పరస్పర ఆధారితత్వాన్ని, వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అవి ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడతాయి ఏంటి అనేవి మనం చూడొచ్చు అనమాట. ఇంకా వచ్చేసి మనకి ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి అవగాహన తీసుకురావడానికి అంటే జీవ పరిణామం అంటే జీవులు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఓకేనా, జీవ పరిణామం గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మనకి ఈ వర్గీకరణ అనేది తోడ్పడింది. ఇదన్నీ ఏంటంటే వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత. జీవ పరిణామం ఎలా ఏర్పడింది అంటే జీవులు ఎలా ఏర్పడ్డాయి, వాటిలో ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి, వీటన్నిటి గురించి చెప్పడమే జీవ పరిణామం. ఓకేనా. జీవ పరిణామం అనేది ఎలా ప్రాముఖ్యత సంతరించుకుంది అనేది కూడా మనం ఈ జీవ పరిణామం వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. వర్గీకరణ మరియు జీవ పరిణామం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న లక్షణాలు అనేవి గత ఎన్నో సంవత్సరాల తరబడి వచ్చిన మార్పులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి పూర్వం బాడీ మొత్తం హెయిర్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ జుట్టు నెత్తి మీద తల మీద మాత్రం హెడ్ మీద మాత్రం ఉండడం జరుగుతుంది. అంటే అంతరించిపోతున్నాయి అనమాట. అవసరం లేనివన్నీ ఆగిపోతున్నాయి. జీవ పరిణామంలో అవసరం లేని అవయవాల పెరుగుదల అనేవి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బీయింగ్లో వచ్చేసి 186 అవయవాలు వెస్టీజియల్ ఆర్గన్స్ ఉన్నాయన్నమాట. వెస్టీజియల్ ఆర్గన్స్ అంటే వర్క్ చేయని ఆర్గన్స్, అంటే వాటి అవసరం లేదు కాబట్టి అవి ఆగిపోయాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న లక్షణాలు అనేవి గత ఎన్నో వేల సంవత్సరాల తరబడి వచ్చిన మార్పుల యొక్క ఫలితం అన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనం చెప్పుకోవాలంటే ముందు ఏర్పడ్డ లక్షణాలు తర్వాత ఏర్పడ్డ లక్షణాల కంటే ముందు ఏర్పడ్డ లక్షణాలే మౌలిక ప్రమాణంగా తీసుకోవాలి. ఓకేనా.
తర్వాత ఏర్పడ్డ లక్షణాలే మౌలిక ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకంటే పూర్వపు లక్షణాలే జీవ పరిణామానికి ఆధారం. అంటే ప్రీవియస్గా ఏర్పడిన ఏవైనా క్యారెక్టర్స్ అయినా కావచ్చు, ఏమైనా ఆర్గన్స్లో చేంజెస్ కావచ్చు, అవే మనకి మౌలిక ప్రమాణం కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి 1859లో 1859లో చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ గారు మొట్టమొదటిసారిగా జీవుల పుట్టిక ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ చార్లెస్ డార్విన్ జీవుల పుట్టుక ఇంగ్లీష్లో వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్లో జీవ పరిణామం గురించి వివరించడం జరిగింది. ఓకేనా. మొట్టమొదటిగా 1859లో చార్లెస్ డార్విన్ గారు జీవ పరిణామం గురించి వివరించిన బుక్ ఏది అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జీవుల పుట్టుక అనే గ్రంథ రచయిత ఎవరని మనకి బిట్ అడగొచ్చు. చార్లెస్ డార్విన్ గారు. చార్లెస్ డార్విన్ గారు జీవుల పుట్టుక అనే పుస్తకం అనే గ్రంథం ఎప్పుడు రచించారు అంటే 1859లో అనొచ్చు. చార్లెస్ డార్విన్ గారు 1859లో రచించిన జీవుల పుట్టుక అనే గ్రంథంలో దేని గురించి వివరించారంటే జీవ పరిణామం గురించి ప్రచురించారు అని మనం చెప్పొచ్చు. ఓకేనా. వర్గీకరణ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో మొట్టమొదటిగా 1 మరియు 2వ శతాబ్దంలో ఓకేనా ఔషధ మొక్కల గురించి వైద్య శాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి పరిశోధన జరిగిందనమాట. చెరకుడు మరియు సుశ్రుతుడు మొక్కలకు వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. ఓకేనా. చెరకుడు మరియు సుశ్రుతుడు మొక్కలను ఏ విధంగా వర్గీకరించారంటే వాటి యొక్క ఔషధ గుణాల ఆధారంగా చెరకుడు మరియు సుశ్రుతుడు అనేవారు వైద్య శాస్త్రంలో మొట్టమొదటిగా వీరు తెచ్చిన మార్పు ఏంటంటే చెరకుడు మరియు సుశ్రుతుడు ఔషధ గుణాల ఆధారంగా మొక్కల్ని వర్గీకరించడం జరిగిందనమాట. ఓకేనా. పరాశర మహర్షి వృక్షాయుర్వేదంలో పరాశర మహర్షి గారు వృక్షాయుర్వేదంలో పరాశర మహర్షి గారు వృక్షాయుర్వేదంలో వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది. చరకుడు రచించిన గ్రంథం ఏంటి అంటే చరక సంహిత. చరకుడు రచించిన గ్రంథం చరక సంహిత. ఓకేనా. వృక్షాయుర్వేదం రచించింది ఎవరు అంటే పరాశర మహర్షి. ఓకేనా. పుష్పాలను ఆధారంగా చేసుకొని ఈయన పరాశర మహర్షి అనేది పుష్పాలను ఆధారంగా చేసుకొని రచించారు. చరకుడు మరియు సుశ్రుతుడు వచ్చేసి మొక్కల యొక్క ఔషధ గుణాల ఆధారంగా చరకుడు సుశ్రుతుడు మొక్కల ఔషధ గుణాల ఆధారంగా ఔషధ గుణాలు ఇవి ఇంపార్టెంట్ బిట్. ఔషధ గుణాలు. పరాశర మహర్షి
పుష్పాల ఆధారంగా. ఓకేనా. చరకుడు సుశ్రుతుడు అనేవారు వృక్షాయుర్వేదంలో మొట్టమొదటిగా వృక్షాల యొక్క ఔషధ గుణాలను గురించి వివరించారు. చరకుడు సుశ్రుతుడు మొక్కల యొక్క ఔషధ గుణాల ఆధారంగా మొక్కలను వర్గీకరించడం జరిగింది. ఓకేనా. చరకుడు రచించిన గ్రంథం ఏమిటంటే చరక సంహిత. ఇంకొకళ్ళు వచ్చేసి పరాశర మహర్షి తను రచించిన వృక్షాయుర్వేదం అనే గ్రంథంలో వర్గీకరణ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించడం జరిగింది. పరాశర మహర్షి వర్గీకరణ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన గ్రంథం ఏది అంటే వృక్షాయుర్వేదం. ఈ పరాశర మహర్షి గారు దేన్ని ఆధారంగా మొక్కలను వర్గీకరించారంటే పుష్పాల ఆధారంగా. ఓకేనా. ఈ బిట్స్కి చాలా ఇంపార్టెంట్. చరకుడు సుశ్రుతుడు వచ్చేసి మొక్కల యొక్క ఔషధ గుణాల ఆధారంగా అయితే పరాశర మహర్షి గారు వచ్చేసి మనకి పుష్పాల ఆధారంగా మొక్కలు అనేది వర్గీకరించడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా మొక్కలను వర్గీకరించారు అంటే జంతువులు వర్గీకరణ చేశారు, ఇయర్స్, శాస్త్రవేత్తల నేమ్స్, మళ్ళీ వాళ్ళు ఎన్ని కింగ్డమ్స్, ఎన్ని డొమైన్స్గా, ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించారు, ఇవన్నీ మనం చూద్దాం అనమాట. ఓకేనా. మనం ఇప్పుడు వివిధ రకాల శాస్త్రవేత్తలు వర్గీకరణ అనేది ఏ విధంగా చేశారో చూద్దాం. ఓకేనా. మనకి ఫస్ట్ వచ్చేసి లిన్నెయస్, ఎర్నెస్ట్ హెకెల్, చార్టన్, కోప్లాండ్, విట్టేకర్, ఊసెటాల్, కెవాలియర్, స్మిత్. ఓకేనా. ఇన్ ద ఇయర్ ఆఫ్ అంటే వీళ్ళ వర్గీకరణ చేసిన ఇయర్ ఎప్పుడు అంటే 1735లో లిన్నెయస్ గారు, 1866లో ఎర్నెస్ట్ హెకెల్ గారు, 1925లో చార్టన్, 1938లో కోప్లాండ్, 1969లో విట్టేకర్, 1990లో ఊసెటాల్, 1998లో కెవాలియర్, స్మిత్. ఓకేనా. 2K, 3K, 2K, 4K, 5K, 3D, 6D. ఓకేనా. అంటే వీళ్ళు వర్గీకరణ చేసిందంటే కింగ్డమ్స్, డొమైన్స్. ఓకేనా. లిన్నెయస్ గారిది 2K, 2K, 3K, మళ్ళీ కిందకి 2K, మళ్ళీ పైకి 4K, 5K, మళ్ళీ కిందకి 3D, 6D. ఓకేనా. 2K, 3K, 2K, 4K, 5K, 3D, 6D అట్లా. ఓకేనా. 2K, 3K, 2K, 4K, 5K, 3D, 6D ఇలా గుర్తుంచుకోండి. 2K, 3K, 2K, 4K, 5K, 3D, 6D కిందకి దిగాలన్నమాట. ఓకేనా. వీళ్ళ నేమ్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే లేచి, కోవి, ఊకే. ఓకేనా. లేచి, కోవి, ఊకే. లేచి, లేచి, లేచి అంటాం కదా అట్లా. లేచి. కోవిడ్, కోవి, కోవిడ్లో కోవి గుర్తుపెట్టుకోండి. ఊకే కోడ్ అనమాట. లేచి, కోవి, ఊకే. లే, లిన్నెయస్. ఓకేనా. లే, లిన్నెయస్. చి, సారీ, లేలో LE, L లిన్నెయస్, E ఎర్నెస్ట్ హెకెల్, CHI లేదంటే CHE చార్టన్. ఓకేనా. లేచి. కోప్లాండ్, వి విట్టేకర్, ఊసెటాల్, కెవాలియర్, స్మిత్. కోప్లాండ్, వి విట్టేకర్, ఊసెటాల్, కెవాలియర్, స్మిత్. లేచి, కోవి, ఊకే ఇలా గుర్తుపెట్టుకోండి కోడు. లిన్నెయస్, ఎర్నెస్ట్ హెకెల్, చార్టన్, CHE చార్టన్, L లిన్నెయస్, E ఎర్నెస్ట్ హెకెల్, CHE చార్టన్, కోప్లాండ్, వి విట్టేకర్, ఊసెటాల్, కెవాలియర్, స్మిత్. సారీ, కెవాలియర్, స్మిత్. ఓకేనా. 2K, 3K, 2K కిందకి. ఓకేనా. 2K, 3K, 2K మళ్ళీ తర్వాతకి 4K, 5K మళ్ళీ కిందకి 3D, తర్వాత 6D ఇలా. ఓకేనా. ఇయర్స్ వచ్చేసి మనకి 1735, 1866, 1925, 1938, 1969, 1990, 1998. ఓకేనా. 17లో 1735 ఒకటి, 18లో 1866 ఒకటి, మిగతా అన్ని 90s. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 1735, 1866 ఈ రెండు గుర్తుపెట్టుకోండి బ్లెండ్గా.
మిగతావన్నీ 25, 38, 69, 90, 98. ఓకేనా? 25, 38, 69, 25, 38, 69, 90, 98. ఓకేనా? లినేయస్ గారి వర్గీకరణ ఏంటంటే జీవుల్ని 2 రకాలుగా వర్గీకరించారు. అది వెజిటేబులియా, అనిమేలియా. ఓకేనా? వెజిటేబులియా, అనిమేలియా. ఎర్నెస్ట్ హెకెల్ గారి వర్గీకరణ వచ్చేసి ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా. అంటే 3 వర్గాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. ఓకేనా? ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా. చార్టన్ గారు వచ్చేసి మనకి కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. అంతే, కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. ఇంకా వచ్చేసి మనకి కోప్లాండ్, మోనిరా, ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా. ఓకేనా? కోప్లాండ్ గారు వచ్చేసి ఏంటంటే 4K. కోప్లాండ్ 4K. మోనిరా, ప్రోటిస్టా, ప్లాంటే, అనిమేలియా. విట్టేకర్ వచ్చేసి 5K. 5 కింగ్డమ్స్. ఓకేనా? మోనిరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా. ఇవన్నీ సేమ్. కోప్లాండ్ గారికి విట్టేకర్ గారికి సేమ్. ఫంగై ఒకటి యాడ్ అయింది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా వచ్చేసి మనకి ఊజెటాల్ 3D అంటే 3 డొమైన్స్. బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. ఓకేనా? 3 డొమైన్స్ వచ్చేసి ఏంటంటే బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. ఇంకా వచ్చేసి 1998లో 6 డొమైన్స్. ఆ 6 డొమైన్స్ ఏంటంటే క్యాలియర్ స్మిత్ గారు వర్గీకరించిన 6 డొమైన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా. ఓకేనా? ఈ విధంగా చార్ట్ మాత్రం మీరు గుర్తుండదు అనుకుంటే ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకొని మీ వాల్కి ఎదురుగా పెట్టుకొని చదువుకోండి.